సాత్వికము, ఆశానికరము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదని మీరు సెలవిచ్చినట్టుగా శరీరానికి ఆత్మకు వేరుగా ఉన్నది. శరీరము బలహీనమైన స్థితిలో లోకానుసారము చూస్తూ ఉంటది, ఆత్మ పరలోకమును చూస్తూ ఉంటది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకొని ఆత్మపూర్ణులు కావడానికి ఈ నూతన సంవత్సరాన్ని నాయన మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, దయాకిరీటాన్ని మీరు మాకు ధరింపజేసినందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధిలో నాయన పాదం మోపినటువంటి ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, పెద్దలను, చిన్నలను, యవ్వన బిడ్డలను, వృద్ధాపంలో ఉన్నటువంటి అమ్మ వాళ్ళను నైనా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అవునైనా నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను మీకు అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు. ఇర్మియా 33:3 మీరు సెలవిచ్చి ఉంటున్నారు. నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చదని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. ఇర్మియా 31:3 మేము చూసాం, శాశ్వతమైన ప్రేమను చూసాం. కొరింథీ మొదటి పత్రిక 13 చూసాము, ప్రేమ లేని వాడు నా వాడు కాదని చూసాం. ఇంతవరకు మేము ఎవరినైనా క్షమించలేకపోతే దయతో క్షమించే మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు మేము ఎవరి పట్ల అయితే ప్రేమ చూపించలేకపోయాము, ఈ నూతన సంవత్సరంలో ప్రేమించే వారిగా, సత్యమైన ప్రేమను ప్రేమించే వారిగా, నిత్యమైన ప్రేమను ప్రేమించే వారిగా, దేవుని ప్రేమను మేము ప్రేమించే వారిగా నాయన మా జీవితములను కడిగి పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు, మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉంటున్నారో నాయన వారి హృదయ తలుపులను తెరచి దయతో కనికరించి యేసు ప్రభు అని ఒప్పుకొని, యేసునందు నిత్య జీవం ఉందని అంగీకరించుకొని, యేసే నాకు మార్గము, సత్యము, జీవం అని తెలుసుకొని, యేసు ద్వారానే నేను పరలోకానికి, పరమునకు, పరదేశమునకు చేరుతానని నిశ్చయత నమ్మకంతో ఉండి సత్యమందు ప్రతిష్ఠింప చేయబడి సత్యాన్ని గ్రహించి ముందుకు కొనసాగడానికి మీరు కృప చూపించండి. 128వ కీర్తనలో మీరు చెప్పబడినట్టుగా పిల్లల్ని చూచినటువంటి భాగ్యం నాయన దీర్ఘాయువు చేత నాయన సగమంతటిని నాయన భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ నాయన దీర్ఘాయువు చేత నింపుమని ప్రార్థిస్తున్నాం. యవన కాలంలో పిల్లలు నాయన తప్పిపోతున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయతో మీరు కనికరించండి, కృప చూపించండి, బుద్ధి తెప్పించండి నాయన. యవన బిడ్డలకు ఎవరైతే తప్పిపోతున్నారో, మీకు వేరుగా ఉండి తిరుగుతూ ఉంటున్నారో, మీకు అవిధేయత కలిగి ప్రవర్తిస్తూ ఉంటున్నారు, దయతో వారికి బుద్ధి జ్ఞానముల చేత మీ దగ్గరికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎవరైతే తల్లిదండ్రులకు లోపడతలేరో నాయన దయతో తల్లిదండ్రుల మనసును అర్థం చేసుకొని తల్లిదండ్రులకు లోబడి దీర్ఘాయువు చేత నింపబడినటువంటి భాగ్యాన్ని కుమారులకు, కుమార్తెలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయినా మీ ఆవరణంలో 1000 దినములు గడపడం కంటే ఒక్క దినము మీ సన్నిధిలో గడపడం 1000 దినముల కన్నా శ్రేష్టమని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. ఈ యొక్క గొప్ప భాగ్యము నాకును మాకును ఇచ్చినందుకు మీకు వందనం. మీ సంఘముగా మేము కట్టబడుతూ ఉంటుండగా నాయన మమ్మల్ని అందరినీ దీర్ఘాయువు చేత ఆశీర్వదించి రాబోయే శోధన ఆటంకాన్ని తట్టుకొని నిలబడి నాయన వాటి కొరకు జయించడానికి నాయన మీరు మాకు కృప చూపించి సహాయం చేయండి. మీ కృప మాకు చాలునని చెప్పి 12వ అధ్యాయము 9వ వచనంలో మీరు సెలవివ్వబడినట్టుగా నాయన మీ కృప మాకు చాలు నాయన. మీ కృప తప్ప మాకు వేరొకటి లేదు ఈ లోకంలో. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి దీవించి ఆశీర్వదించి మీ నెమ్మదిని, మీ సమాధానము, మీ కాపుదల మాపై ఉంచి నీతి సూర్యుడిని ఉదయింపచేసి రక్షణ కిరీటాన్ని మాకు ధరింపచేసి నాయన మీ యందు భయభక్తులు కలిగి, మీ యందు విధేయత కలిగి, మీ యందు జాగ్రత్త కలిగి, మీరున్నారని నమ్ముతూ నమ్మకంతో జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ మా జీవితాన్ని మీ పాదాల చెంత పెడుతూ ఉంటున్నాం. 2025 నాయన మా అందరి జీవితంలో నూతన ఉత్తేజాన్ని, నూతన బలమును, నూతన జ్ఞానాన్ని, నూతన కృపను మాకందరికీ అనుగ్రహించి మీరు తప్ప మాకెవరు లేరని చెప్పి నిత్యంగా నమ్ముతూ ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన
నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మీకు అన్ని విషయాల్లో మేలు దయచేయాలని చెప్పి ప్రభు నందు మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటున్నాను.